నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు గురుగారు. హేమ విజయవాడ నుంచి. నమస్కారం అండి. హలో, ఇది మా వారిదండి. మార్చి 12 62వ సంవత్సరం. మార్చి 12 62వ సంవత్సరం. మధ్యాహ్నం 1:55 1:55కి పుట్టారు. ఎక్కడ పుట్టారండి? బెజవాడ. హలో గురువు గారు. నమస్తే అమ్మా. మాకు సొంత ఇల్లు ఉందండి. మా వారి పేర కొంచెం అప్పులు అవి ఉన్నాయి. సొంత ఇల్లు మాకు ఉంటుందండి. అప్పులు ఎలా తీరుతాయో తెలియటం లేదండి. మీరు అంతకుముందు చాలాసార్లు చేశారు. ఇది మీ మామయ్య గారి గురించి అడిగారు దీంట్లో నుంచి, అవునా? ఇక్కడ లగ్నం ఎన్నిసార్లు చెప్పినా అదే ఉంటుందమ్మా. లగ్నం మిథున లగ్నం, రాశి వృషభ రాశి. మీరు అడిగిన ఈ సొంత ఇల్లు యోగం ఏదైతే ఉన్నదో అది తప్పకుండా ఉన్నది, లేకుండా ఏం లేదు. ఇప్పుడు శని మహాదశలో శుక్రుడు జరుగుతుందని చెప్పాను. తప్పకుండా యోగం ఉన్నది, యోగం లేకుండా ఏం లేదు. రుణ సంబంధమైనటువంటి దాంట్లో రుణస్థానంలో ఇక్కడ జాతకంలో ధనస్థానంలో రాహు రుణాధిపతి అయినటువంటి వాడు భాగ్యస్థానంలో ఉండటం వలన కొద్దిగా ఇబ్బందులు కలగటానికి గల కారణం. అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రుణాలన్నీ కూడా తీరేదానికి 1.5 year పడుతుంది, మొత్తం కూడా క్లియర్ అయిపోయేదానికి. కానీ సొంత ఇంటి అంటే మీరు సొంతగా గృహయోగం కలిగి ఉండేదానికి ఇవన్నీ కూడా మీ ఈ జాతకంలో, మీ వారి జాతకంలో అద్భుతంగా ఉంది. ఆరోగ్యం గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. ఉమామహేశ్వరి గారు, కొత్తపేట నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/4/80 అండి. 17/4/80 అండి. టైం చెప్పండి. టైము 10:05 అండి. నైట్ అండి. రాత్రి 10:05 రాత్రి 10:05 ఎక్కడ పుట్టిందండి పాప? కొత్తపేట అండి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట అండి. కొత్తపేట. గురుగారితో మాట్లాడండి. అలాగే చెప్పండి అమ్మా. నమస్తే అండి గురువు గారు. నమస్తే అమ్మా. మా పాప గురించి తెలుసుకోవాలనండి, వివాహం గురించి తెలుసుకుందామనండి. ఈ పాప లగ్నం వచ్చేసమ్మా లగ్నం వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం 4వ పాదం ఈ పాపది. లగ్నం నుంచి 4వ ఇంట్లో కేతు, అలాగే 5వ ఇంట్లో బుధుడు నీచ స్థితిలో, 6వ ఇంట్లో ఉచ్చలో రవి, సప్తమ శుక్రచంద్రుల యొక్క కలయిక, మాలవ్య మహాపురుష యోగం ఉన్నది. అలాగే దశమంలో గురువు, అలాగే శని వక్రించి కుజరాహువులు ఉన్నటువంటి జాతకం. సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఈ జాతకంలో కనిపిస్తున్నది. కాబట్టి సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషానికి తప్పకుండా పరిహారం చేసుకోవాల్సి ఉన్నది. వివాహానికి సంబంధించినంత వరకు రేపు ఆగస్టు 18 తర్వాత ఈ పాపకి అనుకూలంగా ఉన్నది. మీరు ప్రయత్నించవచ్చు, నో డౌట్ అందులో వివాహం కుదురుతుంది. కానీ సర్పదోషం ఉన్నది. ఈ సర్పదోషానికి పరిహారం చేసుకుంటూ ఉండవలసి ఉంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. రాజేష్ గారు, ఎల్బీ నగర్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 జనవరి 1967. అవునండి. టైం చెప్పండి. సాయంత్రం 7:10 PM. 7:10 PM. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. గురుగారు, నా జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి ఒక్క జాతకంలో ప్రాబ్లం ఉంటుంది. కానీ మీకేముందో మీకేం కావాలో చెప్పండి. అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్, లేకుండా ఎవరికి ఉండదు. నాకు వివాహం సెట్ కాలేదు. ఇక్కడ ఉద్యోగంలో నేను స్థిరపడలేదు. ఇక్కడ మీది లగ్నం సింహలగ్నం, కన్యారాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 2వ పాదం. ఈ 2వ నక్షత్రంలో యాక్చువల్గా ఉత్తరా నక్షత్రం 2వ పాదంలో జన్మించినటువంటి మీకు మీరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాల్సినటువంటి యోగం అది మిస్ అయిపోయింది. అది జాతకంలో ఇంకా అయిపోయింది కాబట్టి దాని గురించి అనవసరం ఆలోచించడం మీరు. తర్వాత జాతకంలో 3వ ఇంట్లో కేతువు, అలాగే కుజుడు కలుస్తున్నారు. దశమస్థానాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు సప్తమంలోనే ఉన్నాడు. సప్తమంలో ఒక శుక్రుడు ఒక్కడే ఉండటం, సప్తమాధిపతి అష్టమంలో ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి శుక్రుడు వచ్చేసి స్థిరత్వం కలగాలి అంటే ఉద్యోగంలో, అలాగే స్థిరమైనటువంటి సంపాదన ఇదంతా కూడా ఉండాలి అంటే మాత్రం మీరు లక్ష్మీ కటాక్షం ఇక్కడ జాతకంలో
కలగాలి. ఎందుకంటే భాగ్యంలో రాహు ఉన్నాడు, ఎప్పుడు అయిపోతుంటుంది. భాగ్యాధిపతి కుజకేతువుల యొక్క కలయిక ఉన్నది, కుజుడు కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా జరగాలి అంటే ఆధ్యాత్మిక వైపు అంటే మనసుని ఎప్పుడూ కూడా భగవంతుని వైపు మాత్రమే పెట్టుకుంటూ మీరు ఉద్యోగంలోకి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అమ్మవారి ఆరాధన చేసుకోండి, అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లలితా సహస్రనామాన్ని తప్పకుండా మీరు పారాయణం చేసుకోవటం ద్వారా మీకు లైఫ్లో స్థిరత్వం అనేది అంటే ఫైనాన్షియల్ స్టేటస్, అలాగే ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం. వివాహానికి సంబంధించింది అది అంతగా బాగాలేదు, ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంలో ఎప్పుడైతే ఉండిపోయాడో అది అప్పుడే అయిపోయింది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. తణుకు నుంచి శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నాకు గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15 డిసెంబర్ 1968 అండి. 15 డిసెంబర్ 1968. టైం చెప్పండి. సాయంకాలం 4:30కమ్మా. 4:30కి. ఎక్కడ పుట్టారండి? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండమ్మా. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నాకు కొంచెం ఉద్యోగ జీవితంలో కొంచెం విడుదలకు వస్తున్నాయండి, దాని గురించి ఒకసారి చెప్తారా? ఇక్కడ జాతకంలో మీది వృషభ లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది. వృత్తి స్థానంలో అధిపతి అయినటువంటి శని లాభంలో ఉన్నాడు, దానికి వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ సర్పదోషం దానికి కారణం. అందులో కూడా 7.5 సంవత్సరం శని కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని ఇది జరుగుతున్నందువలన, శని మహాదశ, అందులో రవి యొక్క అంతర్దశ, ఇదంతా జరుగుతున్నందువల్ల దీనికి కారణం. నెక్స్ట్ ఫిబ్రవరి 27వ తారీఖు వరకు మీకు ఇలాగే ఉంటుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలతో పాటుగా ఈ రాహుకేతులు పూజ అప్పుడప్పుడు చేయించుకుంటూ ఈ నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుని దగ్గర చక్కగా మీరు దీపం పెట్టడం, లేదా నువ్వులు బెల్లం కలిపి కొట్టేటువంటి ఒక పిండి వస్తుంది, దానిని ఆ పిండిని ఆవుకి పెట్టడం ద్వారా కూడా ఒక 8 ముద్దలు చేసి ఆవుని ఆహారంగా అందించి ఆవుకి మనం సేవ చేయడం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి శని యొక్క మహాదశ యొక్క ప్రభావం కూడా తగ్గేదానికి, ఆ ఉద్యోగంలో స్థిరత్వం కలిగేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. యశ్వంత్ గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టిన సమయం, ప్లేస్ చెప్పండి. ఓకే మేడం. 25/06/91. 29th 25/06. 25/06/91. 91. టైం చెప్పండి. 4:40 AM. 4:40 AM. ఎక్కడ పుట్టారండి? విజయవాడ మేడం. విజయవాడ. గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. హలో. చెప్పండి. సరే, జాబ్ ఏ ఫీల్డ్ కంటే బాగుంటుందని ఏంటమ్మా? జాబ్ ఏ ఫీల్డ్ కంటే బాగుంటుందని కనుక్కోండి. జాబ్ ఏ ఫీల్డ్ అయితే బాగుంటుందనే? అవును సార్. ఇక్కడ లగ్నం వచ్చేసి మీది వృషభ లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 4వ పాదం. మీకు దశమాధిపతి అయినటువంటి శని భాగ్యరాశిలోనే ఉన్నందువలన తప్పకుండా శని సంబంధమైనటువంటి బిజినెస్ కానీ లేదా వృత్తి కానీ మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రానైట్ కావచ్చు, లేకపోతే శ్రమకారకుడు అంటాం శని. ఏ ఉద్యోగమైనా కూడా పర్వాలేదు, శ్రమకారకుడు అంటే ఏ దేంట్లో అయినా నువ్వు శ్రమ చేసేదానికి రెడీ. గ్రానైట్ కావచ్చు, సిమెంటు, అలాగే ఈ కాంక్రీట్ ఇలాంటివి, సిరామిక్స్, హార్డ్వేర్స్ ఇలాంటివన్నీ కూడా మీకు, ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా మీకు పనికొచ్చేదానికి అవకాశం ఉంది. వాటిల్లో ఏదైనా సరే ఒకటి సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ నవంబర్ 22 నుంచి శుక్రమహాదశ మొదలవుతుంది. అక్కడి నుంచి కొంతవరకు మీకు ఇబ్బందులు మొదట్లో కలిగినప్పటికీ కూడా తప్పకుండా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వృత్తిని వ్యాపారంగా అంటే స్వశక్తితో పెట్టుకొని, సొంతంగా పెట్టుకొని చేసేటప్పుడు శుక్రుడు కాబట్టి అధిపతి, శుక్రుడు యొక్క మహాదశ కాబట్టి ఇది 20 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి పరాక్రమ స్థానంలో ఉన్నందువలన, అందులో కూడా గురువుతో కూడా కలిసి ఉన్నందువలన తప్పకుండా అమ్మవారి యొక్క, దుర్గాదేవి యొక్క పేరుని పెట్టుకొని దాన్ని స్టార్ట్ చేయడం ద్వారా మంచి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి 13/6/73. 13/6/73. 22:34 టైం. ఓకే. ఎన్ని గంటలకు పుట్టే, ఏ ఊర్లో అండి? అదే నెల్లూరు అండి. నెల్లూరు. వీరి పేరేమిటో? నా అమ్మాయి పేరు జ్యోత్స్న. ఈ లగ్నం వచ్చేసండి మకర లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 1వ పాదం. లగ్నంలో గురువు వక్రించి మకర రాశిలో ఆయన నీచ స్థితిలో కలిగి ఉన్నాడు. తర్వాత 3వ స్థానంలో కుజుడు, అలాగే పంచమ స్థితిలో రవి, 6వ ఇంట్లో శని, కేతు, శుక్రుడు, బుధుడు, ఏకాదశంలో నీచపడినటువంటి చంద్రుడు, 12వ ఇంట్లో రాహు ఉన్నటువంటి జాతకం. సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు ఇక్కడ
లాభంలో ఉన్నప్పటికి కూడా నీచబడి ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది. పంచమాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. పంచమాధిపతి 6వ ఇంట్లో ఉంటే సంతాన దోషాన్ని, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా సూర్య ఆరాధన, సూర్యదేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఆవిడకి, ఎందుకంటే ఇక్కడ జాతకంలో అష్టమాధిపతి పంచమంలో ఉండిపోయినాడు. ఈ అష్టమాధిపతి పంచమంలో, పంచమాధిపతి షష్టమంలో, కాబట్టి ఇది ఖచ్చితంగా గర్భస్థమైనటువంటి దోషాలు కలిగి ఉండించేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. కాబట్టి తప్పకుండా సూర్యనారాయణని ఆరాధించడం ద్వారా, అలాగే అమ్మవారిని సేవించుకోవటం ద్వారా ఈవిడికి ఉన్నటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. నెల్లూరు నుంచి శైలజ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా వారి గురించి మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆరోగ్యం బాగాలేదు, ఎందుకని అని అడుగుతాం. 23/4 చెప్పండి. 1967 టైం చెప్పండి. టైం చెప్పండి, పుట్టిన సమయం చెప్పండి. 58 ఉదయం 7:50కి. మీరు టీవీ చూడొద్దు, మీరు మాతో మాట్లాడండి నేరుగా. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 23 ఏప్రిల్ 58. ఎన్ని గంటలకి? 7:50 ఉదయం. ఏ ఊర్లో పుట్టారమ్మా? 7:50కి ఉదయం. కరెక్టే అమ్మా. ఏ ఊర్లో పుట్టారు చెప్పండి. నెల్లూరు జిల్లా కోట. వాకాడు కోట. నెల్లూరు జిల్లా కోట సార్, కోట మండలం. నేను లగ్నం వచ్చేసమ్మా వృషభ లగ్నం, వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం 1వ పాదం. వీరి జాతకంలో 6వ ఇంట్లో గురు రాహువుల యొక్క కలయిక ఉండటం జన్మ జాతకంలోనే ఉన్నది. తర్వాత అష్టమ శని కూర్చొని ఉన్నాడు. దశమంలో శుక్రకుజులు, ఏకాదశ బుధుడు వక్రించి 12వ ఇంట్లో రవికేతువులు ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ శని మహాదశలో గురువు జరుగుతున్నాడు. ఈ శని మహాదశలో గురువు పరివర్తన యోగాలు ఉన్నాయి. శుక్రుడి ఇంట్లో గురువు, గురువు ఇంట్లో శని, శని ఇంట్లో శుక్రుడు. కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో ఉన్నందువలన ఇలాంటివి సంభవించేదానికి గల కారణం. అందులో కూడా సప్తమ స్థానంలో కుజశనుల యొక్క కలయిక గోచార రీత్యా, 4వ ఇంట్లో గురురాహుల యొక్క కలయిక గోచార రీత్యా, వీటన్నిటికీ కారణాలు చాలా ఉన్నాయి. కాబట్టి శని మహాదశలో గురువు జరుగుతూ ఉన్నది. కాబట్టి దక్షిణామూర్తిని సేవించుకోవడం, కాళహస్తికి వెళ్ళి ఒకసారి స్వామిని, అక్కడ శనీశ్వరుడు వెనక ఉంటాడు. అయ్యవారిని చూసి అమ్మవారిని చూసేదానికి వెళ్ళే దారిలో శనీశ్వరుడు కూడా అక్కడ సపరేట్గా ఉంటాడు. అక్కడికి వెళ్ళి పూజ చేసుకుని రమ్మని చెప్పండి. ఇది 2018 ఏప్రిల్ 20వ తారీఖు వరకు స్వల్పంగా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందమ్మా. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. భద్రమ్మ గారు తాడేపల్లిగూడ నుంచి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చాలా మంది జాతకంలో చూస్తూ ఉంటాం కదా గురుగారు, కుజదోషం అని. అలా ఒక్కసారి కుజదోషం ఉండి మ్యారేజ్ అయిన తర్వాత విడిపోవడం కానీ లేకపోతే దూరం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తామా. చాలామంది దోషం ఉంటే పరిహారం ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక 5 అంతస్తుల మేడ ఉందనుకుందాం, 5వ అంతస్తులో మనం ఉంటున్నాం అనుకుందాం. మెట్లెక్కనే వెళ్ళాలి, లేదా స్తోమత కలిగి ఉన్నట్లయితే వాళ్ళ లిఫ్ట్ పెడితే లిఫ్ట్లో వెళ్ళాలి. రెమెడీ చేసుకుంటే ఆ లిఫ్ట్లో వెళ్ళినట్టు. మామూలుగా అయితే కష్టపడి 5 అంతస్తుల మెట్లెక్కి నువ్వు ఎంత రెమెడీ చేసినా 5 అంతస్తులు ఏమైనా తగ్గొస్తుందా? తగ్గిరాదు, 5వ అంతస్తులోనే ఉంటుంది. ఒకవేళ రెమెడీ చేసినా జరగట్లేదు అంటే కరెంటు పోతే జరగదు కదా, ఆ విధంగా మన కర్మ కాలితే కరెంటు పోతుంది, అందులోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి అందులో భగవంతుడిని వేడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే దానిని తప్పించుకొని వెళ్ళాలన్నటువంటి ఆలోచన మానేయండి. ఫస్ట్ ఏదైనా ఒక దోషం ఉన్నదంటే ఆ దోషానికి పరిహారం చేసుకునేటప్పుడు ఆ దోషాన్ని గెలవగలిగేంత ఓపిక, దాన్ని అనుభవించగలిగేటువంటి శక్తిని మనకి ఇవ్వమని ప్రార్థన చేయాల్సిందే. ఇప్పుడు కుజదోషం ఉన్నది, వివాహం జరిగింది, మాకు బ్రహ్మాండంగా ఉన్నాం, 5 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టారు, మేము బాగానే ఉన్నాం, కుజదోష ప్రభావం ఏంటి అని అడిగే వాళ్ళు చాలామంది. అదే కుజదోషం పిల్లల మీద, వారి యొక్క ప్రవర్తన మీద, తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల మీద ఇప్పుడు బాగానే ఉంటుంది. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం మీద, ఇలా ప్రతి దాని మీద ఉన్నటువంటి, ఒకసారి క్యాన్సర్ బాడీలో ప్రవేశించిన తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగి ఒళ్ళంతా ఎలా వ్యాపిస్తుందో, పుట్టినప్పుడు ఏదైతే దోషం ఉంటుందో దానికి దోష పరిహారం అంటే ఉన్న రోగానికి మందు వేసుకోవటమే, అంటే అది పెరగకుండా ఆపటమే. కానీ అదైతే ఒంట్లోంచి పోదు.
కాబట్టి దయచేసి ఎవరైనా సరే రెమెడీ చేస్తే ఇది అయిపోతుంది, నీకు ఇది అయిపోతుంది అన్నటువంటిది ఏంటంటే అది ఎప్పటికీ అవ్వదు. అలా దయచేసి మీరు దాన్ని మనసులో పెట్టుకొని సైకలాజికల్గా ఫీల్ అవటమే తప్ప అది ఎక్కడికి పోదు. అయితే దానికి నిజం ఎందుకు చెప్తున్నామంటే విద్యలో నిజం చెప్పడం కూడా చాలా ప్రమాదం ఉంటుంది. కానీ నిజం తెలుసుకొని ఈ రోజు ఉన్నటువంటి యువకులు కావచ్చు, మనుషులు కావచ్చు ఎలా ఉన్నారంటే దానికి కాజ్ వెతుకుతున్నారు, అంటే రీజన్ ఏంటనేది వెతుకుతున్నారు. కాబట్టి నిజం చెప్పవలసి వస్తుంది. ఆ నిజాన్ని తెలుసుకొని ఎప్పుడైతే ఆ నిజం ఇది ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీనికి ఈ విధంగా చేసుకుంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలం అన్నటువంటి సైకలాజికల్ థాట్లోకి వస్తారని ఉన్న నిజాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఉన్న రెమెడీస్ని నువ్వు ఎంత గొప్ప యాగం చేసినా, యజ్ఞం చేసినా దాని ఫలితం నువ్వు తీసుకోవాలని నీ జన్మ జాతకంలో ఉంటే తప్ప నువ్వు 100 కట్టెలు పెట్టినది రాదు. కాబట్టి దయచేసి అది మండదు. ఎందుకంటే పోయి ఆరిపోతూ ఉంటే నువ్వు ఎన్ని పెట్టినా ఏం ప్రయోజనం? అది బుస్సను పొగొస్తుంటుంది తప్ప అది మండదు, సరైన గాలి తగలకపోతే. కాబట్టి అట్లాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం అన్నది తప్పకుండా మన మీద ఉండాలంటే భగవంతుని నిత్యం ప్రార్థన చేసుకోవాలి. ఎన్ని పూజలు చేసినా, పునస్కారాలు చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్నటువంటి ఆత్మ భగవంతుని యొక్క స్వరూపం, అది పరిశుభ్రంగా ఉండాలి. ఎదుటివాడికి ఎన్నో ద్రోహాలు చేస్తూ లేచిన కాడి నుంచి అబద్ధాలు ఆడుతూ ఎదుటివాడి మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు నేను ఆ పూజ చేస్తా, ఈ పూజ చేస్తా, ఆ యజ్ఞం చేస్తా అంటే భగవంతుడు దాన్ని స్వీకరించడు. ఎవరికి హాని చేయనటువంటి హృదయంలో, సహృదయంలోనే మాత్రమే భగవంతుడు తను ఎప్పుడు నిక్షిప్తమై కలువై ఉంటాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడే, రాక్షసుల్లో కూడా భగవంతుడు ఉంటాడు. కానీ వాడి ప్రవర్తన వల్ల వాడు రాక్షసుడు అవుతాడు, ప్రవర్తన మంచిగా ఉంటే భగవంతుడు అవుతాడు. ఇది సత్యం. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. నర్సారావుపేట నుంచి రాధాకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2001-2006. టైం చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రాధాకృష్ణ గారు. మధ్యాహ్నం 4 గంటలకి 4:15 ఎక్కడ పుట్టిందండి పాప? గుంటూరులో. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి రాధాకృష్ణ గారు. నమస్తే. ఇప్పుడు మా పాపకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చానండి. ఇప్పుడు మా పాపకి తెలిసిన స్టడీస్ కానీ ఎలా ఉంటుంది, ఏ లైన్ లో తెలిస్తే బాగుంటుంది, దానికి కొద్దిగా బద్ధకంగా ఉంటుందండి. ఈ పాప లగ్నం వచ్చేసండి దీనివల్ల ఏమన్నా రెమెడీస్ అని చెప్పేలా తండ్రికి ఏమన్నా దానివల్ల దోషం ఉందా? 10 ఏళ్ల పాప కోసం బద్ధకంగా ఉంటుందని అంటున్నారు. 60 ఏళ్ళు వచ్చినా బద్ధకంగా ఉండేవాళ్ళు ఉంటారు. అది కర్మ, దానికి ఏం చేయలేదు. కాకపోతే ఈ పాప జాతకరీత్యా చిన్న పిల్లలండి, దాన్ని మీరు బాల్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆ బాల్యాన్ని దాటి మీరు వచ్చారు, మీరు ఆ వయసులో అంతకన్నా ఘోరంగా ఉండి ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ లగ్నం వచ్చేసి బిడ్డలను ఎప్పుడు దయచేసి అనొద్దు. ఎవరు కూడా అడిగేటప్పుడు కూడా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అలా అడగండి తప్ప మీరేమీ దాని గురించి, ఎందుకంటే పిల్లలు ఆడుకునే వయసులో ఎవరైనా సరే అలాగే ఉంటారు. కొంతమంది చురుగ్గా ఉంటే అసలు అర్థం కాదని అంటారు, నిదానంగా ఉంటే నిదానంగా ఉందంటారు. అసలు ఎట్లు పోతున్నారో జనాభా అర్థం కాదు. ఈ పాప లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి కన్యారాశి, నక్షత్రం హస్తా నక్షత్రం 1వ పాదం. ఈ పాప జాతకంలో 2వ ఇంట్లో శని వక్రించి, 4వ ఇంట్లో చంద్రకేతులు కలయిక, పంచమ గురు, సప్తమ శుక్రుడు, అష్టమ రవి బుధులు, దశమంలో రాహు, ఏకాదశంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ కుజమహాదశ జరుగుతున్నది, అందులో గురువు జరుగుతున్నాడు. పాప ఏం బద్ధకంగా ఉండదు. కాకపోతే ఆ పాప జాతకరీత్యా మిథున లగ్నం కాబట్టి కొంచెం స్లో అండ్ స్టడీగా ఉంటుంది అంతే తప్ప ఆ పాప ఏం బద్ధకస్తురాలు ఏం కాదు. చాలా తెలివితేటలు కలిగినటువంటిది. ఏం భయపడాల్సిన అవసరం, అస్సలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కన్యారాశికి గురురాహుల యొక్క సంయోగం 12వ ఇంట్లో ఉన్నందువలన కొంత ఆరోగ్యం కొంత నలతగా ఉండటం వలన కొన్ని చెప్పుకోలేక కొంచెం డల్గా ఉండొచ్చు అంతే తప్ప ఆ అమ్మాయికి ఏం బద్ధకం కాదు. మంచి ఇది ఉంది. చంద్రకేతువుల యొక్క కలయిక 4వ స్థానంలో ఉన్నందువలన ఇక్కడ జాతకంలో పరివర్తన యోగాలు బుధుడికి, చంద్రుడికి, శనికి ఉన్నందువలన తప్పకుండా ఈ అమ్మాయిని టెక్నికల్గా అలాగే లేదా ఈ పాపను వచ్చేసి ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఈ ఫీల్డ్స్కి అలాంటి ఏదైనా సరే బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ కానీ ఇలాంటిది ఏదైనా సరే మరి చేయించినట్లయితే ఈ పాప జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం. కాలంతో మాట్లాడదాం గురుగారు. పొన్నూరు నుంచి వెంకట సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/7/2000 అండి. 5/7/2000. టైం చెప్పండి. ఉదయం 5:29 కండి. ఎక్కడ పుట్టాడండి బాబు? బాపట్ల అండి. బాపట్ల. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అండి, చెప్పండి. అబ్బాయి చదువును భవిష్యత్తు ఎలా ఉంటుంది?
లగ్నం మిథున ఏ లగ్నం గ్రూప్ అయితే బాగుంటాయండి? లగ్నం మిథున లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం ఈ అబ్బాయిది మఖా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో రవి బుధుల యొక్క యోగం అద్భుతంగా, శుక్రుడు కుజుడు, 2వ ఇంట్లో రాహు, పరాక్రమ స్థాన చంద్రుడు, అలాగే అష్టమకేతు, ఇక్కడ 12వ ఇంట్లో గురువు, అలాగే శని ఉన్నటువంటి జాతకం. విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు జన్మజాతకంలో ఇక్కడ అద్భుతంగా లగ్నంలో కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఈ అబ్బాయికి శుక్రమహాదశలో గురువు జరుగుతూ ఉన్నది. కాబట్టి రేపటి రోజున అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంబీఏ లాంటిది ఏదైనా చేయిస్తే బాగుంటుంది అబ్బాయికి. కాబట్టి ఇప్పుడు 10th బైపీసీ లాంటిది కాకుండా ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ తీసుకొని చేస్తే బాగుంటుంది. అందులో ఎంబీఏ అయితే మాత్రం ఈ అబ్బాయి జాతకరీత్యా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజదోషం గురించి చెప్తూ ఉన్నారు గురువుగారు, మరిన్ని వివరాలు తెలియజేయగలరా? ఏంటమ్మా, కుజదోషానికి సంబంధించినంతవరకు 5 స్థానాల్లో ఉన్నంతవరకు కుజుడు ఎప్పుడు కూడా తన 4వ దృష్టితో 8వ దృష్టితో చూస్తూ ఉంటాడు. తను ఎక్కడున్నా కూడా అంటే ఆ 7వ దృష్టితో ఇలా 3 పాద దృష్టిలు ఉంటాయి. కాబట్టి స్ట్రైట్గా ఒకటి చూస్తాడు, 2 పాద దృష్టిలు ఉంటాయి. కాబట్టి ఈ జాతకంలో ఆయన 2వ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ స్థానాన్ని చూస్తాడు 7వ దృష్టితో. ఆ తర్వాత అక్కడి నుంచి 4వ దృష్టితో పంచమాన్ని చూస్తాడు. అప్పుడేమవుతుంది, అది వైవాహిక జీవిత సంబంధమైనటువంటి 8వ స్థానం అయినటువంటి మర్మస్థానాన్ని అంటే గర్భస్థమైనటువంటి స్థానాన్ని, పంచమ స్థానాన్ని కూడా తన 4వ దృష్టితో చూడటం, తర్వాత అష్టమ స్థానాన్ని భాగ్యస్థానం ధనస్థానంలో కూర్చొని భాగ్యరాశిని చూడటం వల్ల తండ్రికి ధనానికి తర్వాత ఆ మాంగళ్య దోషము అలాగే సంతాన దోషము ఇలా కలిగేదానికి ఉంటుంది. అలాగే 4వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, 4 నుంచి మళ్ళీ 4వ దృష్టితో 7వ స్థానాన్ని చూడటం, ఆయన ఉన్న స్థానం నుంచి మళ్ళీ 7వ స్థానం నుంచి మళ్ళీ 7వ స్థానాన్ని చూస్తాడు. అట్లాగా ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకం. కాబట్టి కుజుడు ఉన్నటువంటి స్థానం పేరుకు మంగళకరమైనటువంటి గ్రహమే కాదనట్లేదు. దాన్ని కరెక్ట్ అయినటువంటి స్థానంలో ఉన్నప్పుడు అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అదే ఇబ్బందికరమైనటువంటి ప్లానెటరీ సిస్టంలో అంటే కలయిక కానీ అంటే పాపాత్ములైనటువంటి పాపగ్రహం అంటాం. ఆ పాపగ్రహం పాపస్థానంలో ఉన్నా కూడా అంటే 12వ స్థానంలో ఉన్నప్పుడు అది యోగించదు, అదే 6వ స్థానంలో ఉంటే యోగిస్తుంది. అట్లాగా కుజుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క రకమైనటువంటి కుజు దోషం ఉండేదానికి, అందరికీ ఒకే రకమైనటువంటి కుజు దోషం ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ పూజా విధానం అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనది చెప్తూ పోతూ ఉంటే ప్రపంచంలో చేసుకోవడానికి చోటే ఉండదు. అందుకని భగవంతుని నామస్మరణ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ శివుని యొక్క వీరి తేజస్సుతో కలిగినటువంటి పుత్రులు హనుమంతుడు అలాగే కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే శివుని ప్రేమ పొందినటువంటి పుత్రుడు గణపతి. కాబట్టి ఈ ముగ్గురిని ఆరాధించడం ద్వారా తప్పకుండా ఆ కుజగ్రహం, ఎందుకంటే సూర్యుని యొక్క వీరి తేజస్సుతో కలిగినటువంటి గ్రహం కుజగ్రహం అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి వాళ్ళకి అధిదేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేదా మన వాళ్ళు, ఎందుకంటే ఈ ముగ్గురు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మన కర్మగాలి భగవంతుడు ఒకటే అని చెప్పుకుంటున్న వివిధ రకాలుగా వివిధ శాఖలుగా వివిధ దీనిగా విభజించి మన పెద్దవాళ్ళు చేసిన పెద్ద పనుల వల్ల అందులో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అందుకని ఆ దోషం ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతిని పాటిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ముగ్గురు గురించి చెప్పవలసి ఉంటుంది అనమాట. ఒక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు, నాయుడుపేట నుంచి సురేంద్ర గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే అండి. 2006 డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ సార్ 2006 అక్టోబర్ 2 సోమవారం మధ్యాహ్నం 11:30 పుట్టాడు మా బాబు జయసూర్య. టైం మరొకసారి చెప్పండి. 11:30 11:30. ఏ ఊర్లో పుట్టాడు? గూడూరు సార్. గూడూరు. అవును సార్. ఈ అబ్బాయి 2 అక్టోబర్ 2006 మధ్యాహ్నం 11:30 అదే గూడూరులో. లగ్నం ధనుర్లగ్నం వచ్చేసింది, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం. 4వ ఇంట్లో రాహు అలాగే అష్టమ శని, దశమ కుజ రవి, శుక్రుడు నీచ స్థితిలో కేతువుతో, ఏకాదశ గురువు బుధుడు, లగ్న విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో, దశమ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ ఏకాదశంలో ఉన్నారు. లగ్నాధిపతి 4వ స్థానాధిపతి గురువు కూడా ఏకాదశం, గురువు ఏకాదశంలో బుధుడు ఏకాదశంలో. కాబట్టి ఈ గురు బుధుల యొక్క జాతకంలో అద్భుతమైనటువంటి యోగం ఉన్నది. శనిచంద్రుల యొక్క పరివర్తన యోగం ఉన్నది, బుధ శుక్రులకు పరివర్తన యోగం ఉన్నది. జాతకంలో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు, కంగారు పడాల్సింది అంతకన్నా ఏం లేదు. కాబట్టి జాతకం బాగానే ఉన్నది. ఈ జాతకరీత్యా ఇక్కడ చంద్రమహాదశలో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. తండ్రి స్థానాధిపతి దశమ స్థానంలో కూడా ఉండటం, దశమాధిపతి లాభంలో ఉండటం ఇవన్నీ కూడా మంచి యోగకారకమే. అష్టమంలో శని దీర్ఘాయువునిస్తుంది, కానీ కొద్దిగా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నందువలన తప్పకుండా శనికి కానీ నవగ్రహాల్లో ఉన్న నవగ్రహాలని కూడా అప్పుడప్పుడు వెళ్ళి బాబు చేత ప్రదక్షిణ చేయించి దీపం పెట్టించడం వల్ల దానికి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. నమస్కారం అండి చిట్టే గారు.
చెప్పండి, గురుగారితో మాట్లాడొచ్చు మీరు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1754. 1754. సమయం చెప్పండి. సమయం మరి గుర్తులేదండి. సమయం తప్పనిసరి అండి. సమయం గుర్తులేదు. గురుగారితో మాట్లాడండి. సార్, ఇక్కడ జాతకం చెప్పాలి అంటే సమయం తప్పకుండా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే సమయం లేనిది లగ్నం రాదు. లగ్నం ఉంటేనే చెప్పగలం. ఇప్పుడు ఉన్నటువంటి మీ ఆ రోజున మీరు మధ్యాహ్నం ఈ సమయానికి పుట్టి ఉన్నట్లయితే పునర్వసు నక్షత్రం ఉన్నది. అదే ఉదయం అయితే కూడా పునర్వసు 1వ పాదం ఉంటుంది. కాబట్టి సాయంత్రానికి వేసరికి కర్కాటక రాశిలోకి వస్తుంది. ఇప్పుడు నేను కర్కాటకం, మీరు రాత్రి పుట్టున్నారు అనుకోండి ఈ రోజున, మరి అది కర్కాటకం అయిపోతుంది. కాబట్టి ఈ సమయం వేసుకుని మీరు ఒకవేళ సాయంత్రం 6 లోపు జన్మించినట్లయితే కూడా అది కర్కాటకానికి కిందకు వస్తుంది. 4 తర్వాత అది మారిపోయి వస్తుంది అనమాట. కాబట్టి మధ్యాహ్నం ఉదయం అయితే మిథున రాశి అవుతుంది, పునర్వసు నక్షత్రం. అదే సాయంత్రం పుడితే మాత్రం అదే పునర్వసు నక్షత్రం కర్కాటక రాశి అవుతుంది. అయితే జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది మీ జాతకంలో. ముందుగా ఈ కాలసర్పదోషానికి పరిహారం చేసుకోవడం లేదా దక్షిణామూర్తిని, గురువైనటువంటి దక్షిణామూర్తిని సేవించడం ద్వారా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు, త్రయంబకం యజామహే అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం ద్వారా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడేదానికి మీకు అవకాశం ఉంటుంది. కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. అదేవిధంగా గురువుగారిని ఎవరైనా పర్సనల్గా కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఆయన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద. దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.